విజయ్ హజారే ట్రోఫీలో స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సెంచరీలతో చెలరేగిన విషయం తెలిసిందే. కానీ ఈ మ్యాచ్లను లైవ్ స్ట్రీమ్ చేయకపోవడంతో ఫ్యాన్స్ వాళ్ళ ఫేవరెట్ ప్లేయర్ల ఆటను చూడలేకపోయారు. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత బీసీసీఐ రోకో సెంచరీ హైలైట్స్ పేరుతో కొన్ని వీడియోలను రిలీజ్ చేసింది. కానీ ఈ వీడియోలు పరమ చెత్త క్వాలిటీతో ఉండడంతో బీసీసీఐపై ఫైర్ అవుతున్న ఫ్యాన్స్ ఈ వీడియోలు సీసీటీవీ ఫుటేజినా లేదంటే 90s కెమెరాలతో రికార్డ్ చేశారా అంటూ సీరియస్ అవుతున్నారు. ఇంకొంతమంది అయితే అప్పుడెప్పుడో వాడిన నోకియా కీప్యాడ్ మొబైల్స్లో ఇంతకంటే బెటర్ అవుట్పుట్ వచ్చేదని సెటర్లు పేలుస్తున్నారు. ఇదిలా ఉంటే బుధవారం మొదలైన విజయ్ హజారే ట్రోఫీలో రోహిత్, కోహ్లీ చెలరేగి ఆడారు. ముంబై తరపున బరిలో దిగిన రోహిత్ 62 బంతుల్లో సెంచరీ బాదడమే కాకుండా 94 బంతులు, 9 సిక్స్లు, 18 ఫోర్లతో ఏకంగా 155 రన్స్ బాది సిక్కిం బౌలర్లను ఉతికారేస్తే, ఢిల్లీ తరపున బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ ఆంధ్ర జట్టుపై 300 టార్గెట్ చేజింగ్లో 83 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకోవడమే కాకుండా 101 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్లతో 131 రన్స్ బాది టీంకి విజయాన్ని కట్టబెట్టాడు. దీంతో వీళ్ళిద్దరూ టోర్నీలో గ్రాండ్గా ఓపెనింగ్ ఇచ్చినట్లయింది.